డిపాజిట్లు అనేవి సురక్షితమైన పెట్టుబడి మార్గాలు. ప్రస్తుతం చాలా బ్యాంకులు మంచి వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. స్థిరమైన రాబడితో పాటు అత్యవసర నిధిగాను ఈ నిధులు ఉపయోగపడతాయి. రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ కావాలి అనుకునేవారు ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంచుకోవచ్చు. ఈ క్రమంలో 3 ఏళ్ల మెచ్యూరిటీ టెన్యూర్ కలిగిన ఎఫ్డీలపై అధిక వడ్డీ ఇస్తోన్న టాప్ 10 బ్యాంకుల జాబితా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బ్యాంకులు గరిష్టంగా 7.25% వరకు వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత ఎంత వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 3 ఏళ్ల టెన్యూర్ గల ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 7.25% వడ్డీ రేటు అందిస్తోంది. ఈ స్కీమ్ లో 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేసినట్లయితే 3 ఏళ్ల తర్వాత అది 1.24 లక్షలు అవుతుంది. దిగ్గజ ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ 3 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లకు 7.10% మేర వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఈ టెన్యూర్ పై 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే దాదాపు 1.23 లక్షల వరకు చేతికి అందుతాయి. దిగ్గజ ప్రైవేట్ బ్యాంకులు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ప్రభుత్వ రంగ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులు 3 ఏళ్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 7% వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఈ 3 బ్యాంకుల్లో 3 ఏళ్ల టెన్యూర్ పై 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే 1.22 లక్షల వరకు అవుతుంది. మరో ప్రభుత్వ బ్యాంక్ కెనరా బ్యాంక్ 3 ఏళ్ల డిపాజిట్లకు 6.80% వడ్డీ ఆఫర్ ఇస్తోంది. 1 లక్ష రూపాయల పెట్టుబడి పెడితే దాదాపు 1.22 లక్షల వరకు ఇస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 ఏళ్ల టర్మ్ డిపాజిట్లపై 6.75% మేర వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఈ బ్యాంకుల్లో 1 లక్ష రూపాయలు ఎఫ్డీ చేసినట్లయితే 3 ఏళ్ల తర్వాత 1.21 లక్షల వరకు లభిస్తాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ 3 ఏళ్ల డిపాజిట్లకు 6.5% వడ్డీ ఇస్తున్నాయి. 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 1.21 లక్షలు అవుతుంది.